పులివెందులలో మీ రాజకీయ ఎంట్రీ వైఎస్ కుటుంబానికి ఒక పెను సంచలనంగా వాళ్ళకు కొంచెం చెమటలు పట్టే పరిస్థితి ఆనాడు కల్పించారు. మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఒక డాక్టర్గా విద్యావంతులుగా అక్కడ మీరు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చారు. మీరు జడ్పీ చైర్మన్ అయ్యారు. 3 జిల్లా పరిషత్తులు ఎంపీటీసీలు కైవసం చేసుకున్నారు. ఆ దశ ఆ తర్వాత ఎన్టీ రామారావు దిగిపోవటం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆ 5లో మీరు బయటకు వచ్చారు. ఆ ఫేజ్లో మీరు చంద్రబాబు గారితోనే ట్రావెల్ చేసి ఉంటే పులివెందుల పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు యాక్చువల్గా నేను 83లోనే నేను పులివెందుల టికెట్ తీసుకుంటాము అనుకున్నారు. కానీ నాకు ఉద్దేశం లేదు. 83లోనే అప్పుడు నాదెండ్ల భాస్కరరావు ఆ జిల్లాలో పర్యటించాడు. అనంతపురం, కడప జిల్లాలో నాదెండ్ల భాస్కరరావు పర్యటించాడు. రామారావు ఇక్కడ పర్యటించారు. అప్పుడు 83 మా ఇంట్లోనే వచ్చేసి ఆ రోజు భోజనం పెట్టింది, మీటింగ్ పెట్టింది, నాదెండ్ల భాస్కరరావు గారు మీటింగ్ పెట్టింది, నా ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి జనరల్గా ఆయన ఏమనుకున్నారంటే పులివెందులకు టికెట్కి వస్తానేమో ఇద్దాం అనుకున్నారు. నాకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి టికెట్ పోలే. తర్వాత ఎద్దుల బాలరెడ్డి అని ఆయనకి ఇచ్చారు. సరే, నా 13,000తో గెలిచాడు రాజశేఖర రెడ్డి. 83లో చాలా పెద్ద మెజార్టీ ఏం కాదు, 13,000 మెజార్టీనే. అప్పుడు నేను ఎద్దుల బాలరెడ్డికి సపోర్ట్గా సిన్సియర్గా చేశాము. దాని తర్వాత ఏమైందంటే నేను ఇంకా 84లో డిఎన్ రెడ్డి వచ్చారు. ఆయన ఎంపీ క్యాండిడేట్గా గెలిచారు. పులివెందుల నుండి కడప ఎంపీ క్యాండిడేట్గా పులివెందుల అభ్యర్థి డిఎన్ రెడ్డి గెలిచారు. కాబట్టి ఆయన పెద్ద ఆయన చూసుకునేవాళ్ళు. తర్వాత 80 నేను 94 గుండ్లకొండ నేను మామూలుగా చూసుకునేవాడిని. కానీ బామ్మల శివారెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను జిల్లా అధ్యక్షునిగా చేసినంత వరకు నేను జనరల్గా ఇక్కడ 86, 88 స్టేట్ సెక్రటరీగా గండిపేటలో ఎక్కువ ఉన్నాను. నేను లోకల్గా కంటే కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నాను. ఎప్పుడు నేను రాజ్యసభ అయిపోయిన తర్వాత, శివారెడ్డి చనిపోయిన తర్వాత నన్ను జిల్లా అధ్యక్షుని చేసిన తర్వాత అప్పుడు నియోజకవర్గం మీద, జిల్లా మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు జనరల్గా స్టేట్మెంటు అవన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ మీద సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలా. ఎన్టీఆర్కు నా మీద అపారమైన నమ్మకం వచ్చేసి మొత్తము 95లో 50 జెడ్పీటీసీలకు ఆయన సంతకాలు పెట్టి పేర్లు నువ్వే రాసుకోమని ఇచ్చాడు. జెడ్పీటీసీ క్యాండిడేట్స్ పేర్లు ఆయన రాయలే, జిల్లా అధ్యక్షునిగా నువ్వే రాసుకొని గెలిపించుకొని రాపో అని చెప్పినాడు. అంటే అంత నమ్మకం. అప్పుడు 94 జూన్లో నేను అయినప్పుడు ఆ నుండి నేను యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వచ్చాను. 95 మార్చిలో జరిగినాయి. 94 అసెంబ్లీ ఎన్నికలు 11కు 7 వచ్చాయి టీడీపీకి. 95 జెడ్పీటీసీ ఎన్నికల్లో 50కి 35 వచ్చాయి. 2 సార్లు నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. చెప్పి చైర్మన్ అయ్యాను. తర్వాత మార్చి 20, 95 మార్చి 20 ఆగస్టులో సంక్షోభం వచ్చింది. టీడీపీలో 95 ఆగస్టు సంక్షోభం రాకుండా ఉండంటే, అంటే సంక్షోభం అంటే ఎన్టీఆర్కి, చంద్రబాబుకు. నెక్స్ట్ నేను అప్పుడు జడ్పీ చైర్మన్ అయ్యాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డికి సరిపోదు కాబట్టి ఇద్దరికి పడదు పివికిను పడదు. కాబట్టి ప్రధానమంత్రి లెవెల్లో పడదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అపోజిషన్ పార్టీ, జిల్లా పరిషత్ చైర్మను అపోజిషను, నియోజకవర్గంలో మొత్తం 6 జెడ్పీటీసీలు, ఒక 2 పులివెందుల, సింహాద్రిపురం యునానిమస్ అనే వాళ్ళకు ఒకటి గెలిస్తే 3 జెడ్పీటీసీలు, మండల పరిషత్తులు 2 టీడీపీకి వచ్చినాయి. కాబట్టి నియోజకవర్గంలో టఫ్ ఫైటు, జిల్లాలో టఫ్ ఫైటు, రాష్ట్రంలో ఇబ్బందిగా ఉన్నాడు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగింటే 99కి రాజశేఖర రెడ్డికి నాకు మధ్య పోటీ జరిగింది. ఈ ఎపిసోడ్ రాకుంటే, చంద్రబాబుకు ఎన్టీఆర్కు అది రాకుంటే, నేను ఇప్పుడు జెడ్పీ చైర్మన్గా ఉన్నా కాబట్టి, పులివెందులే కాబట్టి 99కి నేను టీడీపీ క్యాండిడేట్ని అయ్యేవాడిని, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్. చాలా హోరాహోరీగా జరిగిండేది. ఎవరు గెలిచినా ఎవరు పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే బేస్ ఏర్పడింది. 4 జెడ్పీటీసీలు పోటీ చేసి 3 గెలిచామంటే అప్పుడు ఇంకా నేను జెడ్పీ చైర్మన్ కాలే. ఇంకా జెడ్పీ చైర్మన్కు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే అది పెద్ద ఆషామాషి పోస్ట్ కాదు. బహుశా ఈ జిల్లాలో వచ్చేసి పినమనేని కోటేశ్వరరావు గారు ఏ విధంగా జెడ్పీ చైర్మన్గా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా జెడ్పీ చైర్మన్గా, ఆ విధంగా వచ్చేసి నేను జెడ్పీ చైర్మన్నప్పుడు చాలా పవర్ఫుల్ పోస్ట్ అది. నేను దాన్ని సద్వినియోగం చేసుకున్నానికి నేను నిరంతరం తిరుగుతూ ఉంటాను. కాబట్టి 99కి మాత్రం మీరు చెప్పినట్లు ఆ స్ప్లిట్ రాకుండా నేను టీడీపీలోనే కొనసాగినా ఉండింటే కనుక సీన్ ఎట్లుండో చెప్పలేం. నేను మనం 100% మనమే గెలుస్తామని చెప్పలేం. కానీ సీన్ వచ్చేసి ఈ విధంగా ఉండేది కాదు. కానీ ఒకసారి తిరుగుతుంటే చరిత్ర గతి
ఒక క్రికెట్ మ్యాచ్లో ఒక క్యాచ్ మిస్ చేస్తే బ్యాట్స్మెన్ సెంచరీ కొడతాడు, ఒక క్యాచ్ సరైన టైంలో పడితే డక్అవుట్ అతను 0తో బయటకు రావచ్చు. కాబట్టి ఆ విధంగా జరిగినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి కొన్ని ఈవెంట్స్ వాళ్ళకు కలిసి వచ్చాయి అనిపిస్తుంది. ఇప్పటికీ మీరు ఎన్టీఆర్ జయంతిని చేస్తూ ఉంటారనుకుంటా కదా మీ ఇంట్లో? ఎన్టీఆర్ జయంతిని చేస్తాము, ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తాము. రెండు వచ్చేసి మేము మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేయము. ఎందుకంటే కాంగ్రెస్ మూల కింద నేను, మా మిస్సెస్, మా కుటుంబ సభ్యులు ఉంటే మా కుటుంబ సభ్యుల వరకు చేస్తాం. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో అతి స్వల్ప మెజార్టీతో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు అనేదానికి అది గెలుపు కాదు, స్నేహితుడు సహాయంతోనే అది గెలుపుకు సహకరించారు, లేదంటే కందుల రాజమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అనేది ఒక ప్రచారం ఉంది. దాంట్లో ఏమైనా నిజం ఉండడానికి అవకాశం ఉంది? అంటే అది అసెంబ్లీ కాదు, లోక్సభ ఎన్నికలు. 1996లో లోక్సభ ఎన్నికల్లో మీరు చెప్పినట్లు కందుల రాజమోహన్ రెడ్డి టీడీపీ క్యాండిడేటు. దీనికి ముందు జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏమంటే 94 అసెంబ్లీ ఎన్నికలు చెప్పాను కదా, 94 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేటు మహేశ్వరారెడ్డి కమలాపురం, కడప కందుల శివానందరెడ్డి, రాజంపేట మదన్మోహన్ రెడ్డి, లక్కిడిపల్లి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు రాజశేఖర రెడ్డికి ప్రత్యర్థులు కాంగ్రెస్లో. వాళ్ళను ఓడించేదానికి ఈయన తీవ్రంగా కృషి చేశాడు. రాజశేఖర రెడ్డి టీడీపీ మీద అభిమానం కాదు కానీ వాళ్ళ మీద వ్యతిరేకతతో 94లో కమలాపురంలో మహేశ్వరారెడ్డిని, రాజంపేటలో మదనమోహన్ రెడ్డిని, లక్కిడిపల్లిలో రాజగోపాల్ రెడ్డిని, కడపలో శివానంద రెడ్డిని ఓడించడానికోసం రాజశేఖర రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశాడు. వాళ్ళు నలుగురు ఓడిపోయారు. ఆ నేపథ్యంలో 94 డిసెంబరు మధ్యలో 95, 96 వచ్చినాయి. వాళ్ళకు ఏ విధంగా సరే రాజశేఖర్ని కూడా మమ్మల్ని ఓడించాడు, అతన్ని ఓడించాలని చెప్పేసి ఒక కసి వాళ్ళలో పెరిగింది. ఇది కాంగ్రెస్ నాయకుల్లో. యూత్లో కూడా జనరల్గా రాజశేఖర రెడ్డి మీద క్రేజు ఉండేది వాస్తవం యూత్. కానీ 94లో రాజశేఖర రెడ్డిని ఓడించాడు అనే దాని మీద యూత్లో వచ్చేసి ఒకసారి రాజశేఖర రెడ్డి కూడా ఓటమి చూపిస్తే బాగుంటుందని కాంగ్రెస్ యూత్లో వచ్చింది. కాంగ్రెస్ యూత్లో జనరల్గా ఆయన ముందే క్రేజు ఈ నలుగురిని ఓడించే తెలికల్లా అది ఓడించినట్టు బహిరంగంగా తెలిసినట్టు ఓడించారు రాజారెడ్డి వీళ్ళందరూ తిరిగి. ఇతను కూడా ఒకసారి ఓడిస్తే కానీ గుణపాఠం చెప్పే కానీ అర్థం కాదని చెప్పేసి యూత్లో వచ్చింది. ఆ నేపథ్యంలో ఓ దిక్కు టీడీపీ బలంగా ఉంది, అప్పటికి అధికారంలో ఉంది, టీడీపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ యూత్లో వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ నాయకులు వచ్చేసి దీన్ని ఓడించాలనే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు జిల్లాలో పరిస్థితి ఏమంటే ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్నాడు. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎస్పీ ఉమేష్ చంద్ర వలన రాజశేఖర రెడ్డి గారు చావు తప్పి కన్నులు ఒట్టబోతే గెలిచాడు, ఇది ఉమేష్ చంద్ర యొక్క గొప్పతనం అనుకుంటారు. కానీ నా అబ్జర్వేషన్ ఏమంటే ఆ సమయంలో ఉమేష్ చంద్ర కాకుండా ఎస్పీ ఎవరున్నా కానీ రాజశేఖర రెడ్డి ఓడిపోయేవాడు. ఉమేష్ చంద్ర కారణంగా రాజశేఖర రెడ్డి గెలిచాడంటాను. కారణం ఏమంటే ఆ 96 లోక్సభ ఎన్నికలకప్పుడు అప్పుడు రిగ్గింగ్ సంస్కృతి బాగుండేది జిల్లాలో. ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఎవరికి కొట్టేది కానీ రిగ్గింగ్. 96కు యూత్లో వచ్చిన పరివర్తన కారణంగా ఈ నాయకులందరూ అతను ఓడించాలంగా అనేక బూతుల్లో టీడీపీ రిగ్ చేసుకునే పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డికి ఏజెంట్లు లేని పరిస్థితి. ఎస్పెషల్లీ కడప అసెంబ్లీ, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు ఇటువంటి చాటు 4-5 నియోజకవర్గాల్లో అనేక బూతుల్లో రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్కి ఏజెంట్లు లేరు. ఆ ఏజెంట్లా కూడా గుద్దుకోవడమే, రిగ్ చేసుకోవడమే. కానీ ఉమేష్ చంద్ర ఎస్పీ ఆయన కారణంగా రిగ్గింగ్ అనేది ప్రివెంట్ అయిపోయింది. ఆ పక్క లేదు, ఈ పక్క లేదు. అది అడ్వాంటేజ్ అయింది అనుకో. మిగతా సమయంలో రిగ్గింగ్ అడ్వాంటేజ్ వాళ్ళకి ఎక్కువ ఉండేది. కానీ ఆ ఎన్నికల్లో మాత్రము కడప టౌన్లో అయితే కన్నా ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. రిగ్గింగే జరిగింటే రాజశేఖర్ లచ్చపడితో ఓడిపోయినవాడు. రిగ్గింగ్లే జరగలే. ఈవెన్ పులివెందుల నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఏమంటే పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి, పులివెందుల రెండు ఈక్వల్గా ఉంటాయి. పులివెందుల వాళ్ళు రిగ్ చేసుకుంటే ఇక్కడ ఈ పక్క రిగ్ చేసుకునే శక్తి మాకుంది. నేనప్పుడు సతీష్ రెడ్డి ఓడుకున్నాం, వేంపల్లె సరిపోతుంది. కాబట్టి పులివెందులో కూడా మార్పు వచ్చింది. దాంతో ముందే చెప్పిన కదా, జెడ్పీటీసీలు 3 గెలిచామంటే అప్పటికే వాతావరణం మారింది కదా. కాబట్టి ఆ నేపథ్యంలో ఉమేష్ చంద్రంలో ఎక్కడ రిగ్గింగ్ జరగకుండా
సాఫీగా జరిగిన తర్వాత ఆల్మోస్ట్ వచ్చేసి ప్రతి రౌండ్లో వచ్చేసి టీడీపీ క్యాండిడేట్కే అంటే ఎక్కువ నువ్వనేందుకు వస్తున్నాయి. లాస్ట్లో పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలం కౌంటింగ్ బూతులు వచ్చాయి. ఆ లింగాల మండలము మన మొదటి ఆల్మంటి వాళ్ళకు వచ్చేసి కొంత పట్టున్నటువంటి పులివెందుల మండలం నియోజకవర్గం ఓవరాల్గా ఉన్నా కానీ దాంట్లో పులివెందుల లింగాల మండల్స్ కొంత పట్టు ఎక్కువ. ఆ లింగాల మండలంలో దాదాపు 25 వేలు ఒక్క మండలంలో మెజార్టీ వచ్చాయి. అది మరి రిగ్గింగ్ వల్ల వచ్చిందా, లాస్ట్లో ఏం జరిగింది అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కానీ నాకు తెలిసి లాస్ట్లో లింగాల మండలములో మెజారిటీ వచ్చేసి ముందున్నటువంటి రాజమోహన్ రెడ్డి మెజారిటీని దాటి ఒక 5,000 చిల్లరతో వచ్చేసి ఆ లింగాల మండలము రాజశేఖర్ని గట్టెక్కిచ్చింది అనేది లాస్ట్లో అంతవరకు ఒక అర్ధగంటలో జరిగింది. అంతవరకు వచ్చేసి ఇంకా ఓడిపోయినట్టే అనే ప్రతి రౌండ్లో వచ్చేసి టీడీపీకి మెజార్టీ వస్తా అనేది మెజార్టీ భారీ మెజార్టీ కాదు. లాస్ట్లో వచ్చేసి ఆ లింగాల మండలం వచ్చిన తర్వాత సీను మారిపోయి రాజశేఖర రెడ్డి 5,000 చిల్లతో గెలిచాడు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. కానీ కొందరు వచ్చేసి మీరు చెప్పినట్లు ఆడ గెలిచిందేమో శివానంద రెడ్డి, కానీ ఈ విధంగా రిటర్నింగ్ ఆఫీసర్తో అనౌన్స్ చేయించేస్తారు రాజశేఖర రెడ్డి అనేది ఒక వాదన ఉంది. అది మరి కరెక్ట్గా ఏ విధంగా నేను చెప్పలేను.